మ్యామ్, మనం ఈ పోష్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగానే ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఈ పోష్ యాక్ట్ ద్వారా అంతర్గత కమిటీల ఆఫీస్లో ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడినట్టయితే అప్పుడు కూడా ప్రయోజనం లేకుండా పోయి, అంటే సరిగ్గా డిస్ప్యూట్ తేలకపోతే ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది ఆ బాధితురాలు? మళ్ళీ ఇప్పుడు ఈ కమిటీ సరిగా చర్య తీసుకోకపోతే లోకల్ కమిటీకి తను చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ ఉంటుందని. ఆ జిల్లా ప్రతి జిల్లాలో ఉండాలి ఆ కమిటీ. ఆ కమిటీలో తను ఫిర్యాదు చేయొచ్చు. ఓకే, అక్కడ కమిటీ వాళ్ళు విచారించి తప్పకుండా న్యాయం చేస్తారు. లేదు అనుకుంటే అప్పుడు ఆ సమస్య తీవ్రతను బట్టి తను చట్ట ప్రకారమే చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వేధింపులు ఏది ఉన్నా కూడా కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా 74, 79 ఇలాంటి సెక్షన్స్ కింద కేసు వేయాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్ళొద్దు అనుకుంటే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉంటుంది. అది పని చేయకపోయినా, ఒకవేళ అది వద్దు అనుకున్నా లోకల్ కంప్లైంట్ కమిటీ ఉంటుంది. వివిధ స్థాయిలో కమిటీస్ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళైనా జస్టిస్ ని సీక్ చేయొచ్చు తప్పకుండా. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక కేసు ఒకటి మాట్లాడుకుందాం మనం. సో తెలంగాణ హైకోర్టు ఒక కీలక వ్యాఖ్యలు చేసింది ఒక కేసుకు సంబంధించి. సో ఆస్తులకు సంబంధించి, అంటే చిన్న చిన్న ఆస్తులకు కూడా కొట్లాట్లు కొట్టేసుకుని హైకోర్టు మెట్లు ఎక్కడం, దాని తర్వాత ఇంకొక ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం మనం చూసాం. లైక్ తల్లిదండ్రులు బతికున్నంత కాలము అసలు ఖచ్చితంగా ఆస్తి వాటా అనేది కోరడం అనేది వద్దు అన్న చిన్న అభిప్రాయాన్ని కూడా ఘాటుగా వ్యక్తం చేయడం జరిగింది. సో అమ్మ, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే నిజంగానే ఫ్యామిలీస్కి కూడా మెటీరియలిస్టిక్గా, ఎమోషనల్గా కాకుండా మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమంటారమ్మా? కరెక్టే. ఎందుకంటే జస్టిస్ విజయసేన రెడ్డి గారు చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం చాలా బాగుంది. అయితే వారు ఏమన్నారంటే, ఈ ఆస్తులు అనేది ఆ తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలం వీళ్ళు వాటాలు అడగడం, పంచుకోవడం చెయ్యకూడదని. మనకి సీనియర్ సిటిజన్స్ యాక్ట్ వచ్చింది, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అని. ఈ పెద్దవాళ్ళ గురించి ఒక చట్టం వచ్చింది. అందులో ఏం చెప్పారంటే, వాళ్ళు బ్రతికున్నంత కాలం వాళ్ళ ఆస్తులు వాళ్ళు తప్పకుండా పరిరక్షించుకొని, అంటే వాళ్ళు అనుభవిస్తూ ఉండాలి. వాళ్ళ తదనంతరము పిల్లలకి చెందేలా చేయొచ్చు. లేదా వాళ్ళు బ్రతికున్నప్పుడు కనుక పిల్లలకి ఆస్తి ఇచ్చేసి తర్వాత ఈ పిల్లలు తల్లిదండ్రులను చూడకపోవడం, నిర్లక్ష్యం చేయడము, వెళ్ళగొట్టడము, ఇలా కొట్టుకోవడం ఇలాంటివి చేసినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆస్తిని తిరిగి తీసుకునే హక్కు కూడా చట్టం కల్పించింది. ఓకే, అలా తీసుకొని మళ్ళీ వాళ్ళ కస్టడీలోనే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ తదనంతరం ఆ పిల్లలు లీగల్ హెయిర్స్ వస్తారు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. నిజంగా ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న చిన్న వాటికి తగాదాలు ఎక్కువైపోయినాయి. తల్లిదండ్రుల్ని ఆస్తి కోసం, డబ్బుల కోసం వేధించడం, కొట్టడం చాలా చేస్తున్నారు. ఆ చట్టం ఇంకా పకడ్బందీగా ఉంటే చాలా బాగుంటుంది. అది కొంచెం పకడ్బందీగా లేదు. ఎందుకంటే ఆ చట్ట ప్రకారంగా ఈ బాధితులు ఎవరైనా సరే, వాళ్ళు కానీ వాళ్ళ తరఫున స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా కూడా ఒక ఆర్డీఓ దగ్గర మనము రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఫైల్ చేయాలి. సో అక్కడ వాళ్ళు పిలిచి విచారించి దానిపైన చర్య తీసుకొని ఆ ఆస్తులను తిరిగి వీరికి అప్పచెప్తారు. కానీ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వర్క్ లోడ్ అనుకోండి, దానివల్ల ఇలాంటి కేసెస్లో కొంచెం అంటే చిన్న చూపు చూడడం కానీ, ఎక్కువగా పట్టించుకోకపోవడం వల్ల కూడా ఈ బాధితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది కోర్టు ద్వారా పరిష్కరించుకునే సమస్య కాదు, ఆర్డీఓ ద్వారా పరిష్కరించుకోవాల్సింది. కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బందికి గురైంది. దాన్ని చట్ట ప్రకారంగా మనం కోర్టుల కింద కనుక పరిష్కరించుకోమంటే తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇలాంటి ఈ వృద్ధులు, ఈ తల్లిదండ్రులకి, ఈ ఆస్తుల గొడవలకి అవన్నిటికీ కూడా కొంచెం ఒక ఖచ్చితమైన పరిష్కారం లభిస్తూ ఉంటుంది.